హలో వ్యూవర్స్, ఈ వీడియోలో ఫ్లాష్ ఫిల్ గురించి నేర్చుకుందాం. ఇది చాలా పవర్ఫుల్ కమాండ్ అన్నమాట, పవర్ఫుల్ ఫీచర్. లోవర్, అప్పర్, ప్రాపర్ అనే ఈ చేంజ్ కేసెస్ ఏవైతే ఉన్నాయో అది కూడా ఈ యొక్క ఫ్లాష్ ఫిల్ కమాండ్ అనేది చేసి పెడుతుంది అన్నమాట. ఓకే, ఇది చాలా పవర్ఫుల్ కమాండ్. లెట్ us see. ఇక్కడ కొంచెం డేటా అనేది తీసుకున్నాను. ఈమెయిల్ అడ్రస్, లోవర్, అప్పర్ ఇవన్నీ కూడా మనం చేయబోతున్నాం అన్నమాట. అయితే ఇక్కడ డేటా ఎలా ఉంది, మనకు హైపర్ లింక్లో ఉంది. హైపర్ లింక్ అంటే ఏంటి ఒకసారి చూద్దాం. ఇక్కడ నేను అక్కడ ఉన్నది ఏం చేస్తున్నాను, టైప్ చేస్తున్నాను rama.gupta@gmail.com. నాకు ఇలా కావాలి. నేను ఇలా టైప్ చేసి ఎంట్రీకి కానీ ట్యాబ్కి కానీ నొక్కగానే ఏమైపోయింది, లింక్లో కన్వర్ట్ అయిపోయింది. మీకు అలా లింక్లోనే కావాలి అనుకుంటే ఉంచుకోవచ్చు. ఈ లింక్ ఉండడం వల్ల ఈ లింక్లో ఎందుకు కన్వర్ట్ అవుతుంది, ఇది లాస్ట్కి ఏమి ఇచ్చాం మనం, .com అని ఇచ్చాం. ఎప్పుడైతే మీరు లాస్ట్కి ఎండ్ ఆఫ్ ది సెంటెన్స్, ఎండ్ ఆఫ్ ది వర్డ్లో మీరు .com ఇచ్చారనుకోండి, అది కన్వర్ట్ అయిపోతుంది. స్పేసెస్ ఎక్కడ ఇవ్వలేదు, నేను స్పేస్ ఇస్తే కన్వర్ట్ అవ్వదు, రైట్? ఎందుకంటే మనకు మెయిల్ ఐడిలో స్పేస్ ఉంటుందా, ఉండదు, రైట్? అయితే ఇక్కడ .com ఇచ్చేసరికి కన్వర్ట్ అయిపోయింది. మనకి ఇప్పుడు వద్దు. అయితే ఏం చేయాలి, నేను వెంటనే మీరు Ctrl Z కొడితే లింక్ పోతుంది. మీరు టైప్ చేసిన వెంటనే ఎప్పుడైతే కన్వర్ట్ అయిపోతుందో అప్పుడు మీరు Ctrl Z కొడితే కన్వర్జన్ పోతుంది, రివర్స్ అయిపోతుంది. మరి ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఎప్పుడో చేసిన డేటా ఉంది. మరి ఇదంతా కూడా నాకేంటి, లింక్స్ వద్దు. అప్పుడు ఏం చేయాలి, నేను దానిపైన రైట్ క్లిక్ చేసి ఇక్కడ లాస్ట్కి వెళ్ళి చూస్తే ఇక్కడ ఏముంది, రిమూవ్ హైపర్ లింక్ అని ఉంది. ఇలా చేసుకోవచ్చు. ఇలా ఒక్కొక్కటి చేసుకోవచ్చా అంటే టైం పడుతుంది. సెలెక్ట్ చేసి ఒకేసారి చేసుకుందాము అంటే రిమూవ్ హైపర్ లింక్స్ అన్ని ఒక్కసారి కూడా అయిపోతాయి అన్నమాట. ఒక్కొక్కటిగా చేసుకోవచ్చు, అన్ని ఒక్కసారి కూడా చేసుకోవచ్చు. ఈజ్ ఇట్ క్లియర్? ఇలా మీరు వెంటనే టైప్ చేసిన వెంటనే కూడా వద్దు అనుకుంటే ఇలా కూడా చేసుకోవచ్చు. సో ఓకే, అయితే ఇప్పుడు అన్నిటికి కూడా ఏం చేద్దాం, మనము బోర్డర్స్ అనేది వేసేద్దాం. ఇప్పుడు ఇక్కడ నాకు ఏం కావాలి అంటే, ఇక్కడ ఫస్ట్ నేమ్ ఉంది, లాస్ట్ నేమ్ ఉంది, అండ్ ఇక్కడ మెయిల్ సర్వీస్ కూడా ఉంది ఇక్కడ, రైట్? నాకేం కావాలి, ఇదంతా కూడా నాకు ఇక్కడ స్మాల్ లెటర్స్లో కావాలి. కొన్ని స్మాల్ లెటర్స్లోనే ఉన్నాయి, కానీ కొన్ని లేవు. ఫస్ట్ లెటర్ క్యాపిటల్, ఫస్ట్ లెటర్ క్యాపిటల్. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి మనము. మెయిల్ ఐడి మీరు ఏ కేసులో రాసినా ఓకే, అంటే లోవర్ కేసులో రాసినా, అంటే టైప్ చేసిన, అప్పర్ కేసులో చేసిన, మిక్స్డ్ చేసినా అది పట్టించుకోదు. కొందరు అనుకుంటూ ఉంటారు మెయిల్ ఐడి అనేది స్మాల్ లెటర్స్లోనే ఉండాలని. అలాంటి కండిషన్ ఏం లేదు. వెబ్సైట్ విషయంలో అయితే అలా ఉంటుంది. యూట్యూబ్ చూడండి, స్మాల్ లెటర్ క్యాపిటల్ లెటర్స్ కలిపి వస్తుంది అలాగా. ఓకే, దీనికి అలాంటి కండిషన్స్ లేవు, మీరు ఎలాగైనా టైప్ చేసుకోవచ్చు. అయితే అది వేరే విషయం. ఇక్కడ మనకి ఏం కావాలి, అన్నీ కూడా ఒకటి క్యాపిటల్ ఉండి ఒకటి స్మాల్ ఉంటే లుక్ బాగుంటుందా, ఉండదు. నాకు అన్నీ కూడా స్మాల్లోనే కావాలి అన్నప్పుడు ఏం చేస్తాం, మనం లోవర్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఆల్రెడీ మనం ఫంక్షన్స్లో నేర్చుకున్నాం ఇది. మరోసారి చూద్దాం. ఈక్వల్ టు లోవర్ ట్యాప్కి, లెఫ్ట్ యారో ట్యాప్కి. ఏమైపోయింది, ఇక్కడ మొత్తం ఆల్రెడీ అక్కడ అలాగే ఉంది, ఇక్కడ అలాగే వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఫిల్ చేస్తాను. ఇక్కడ ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉంది, ఎస్ అండ్ పి, ఇక్కడ స్మాల్ వచ్చేసింది. ఎందుకంటే మనం అడిగింది ఏంటిది, లోవర్ కాబట్టి. ఓకేనా? మరి ఇప్పుడు ఇక్కడ ఇలా ఉంది. మరి ఇప్పుడు దీంట్లో ఏముంది, ఫార్ములా ఉంది. కానీ నాకు ఇక్కడ ఏంటి, ఫార్ములా వద్దు, నాకు ఇలాగే డేటా కావాలి. అలాంటప్పుడు ఏం చేయాలి, నేను ఇదంతా కూడా సెలెక్ట్ చేసుకొని, ఓకే, రైట్ క్లిక్, కాపీ చేసి, పేస్ట్ ట్రయాంగిల్ బటన్ క్లిక్ చేసి, ఇక్కడ 1 2 3 ఉంది కదా వాల్యూస్, దీన్ని క్లిక్ చేయాలి. అప్పుడు చూడండి ఇదంతా కూడా మన ఫార్ములాస్ పోయి ఏమైంది, ఓన్లీ కంటెంట్ వచ్చింది అనమాట. ఓకే, ఎస్కేప్కి నొక్కేసేస్తే ఈ మార్క్యూ సెలెక్షన్ పోతుంది. అర్థమైంది కదండి? ఈ విధంగా చేసుకోవచ్చు. అలాగే సేమ్ అప్పర్ కానీ ప్రాపర్ కానీ ఇలాగే చేయాలి. అప్పర్ అంటే మనకి మొత్తం ఇదంతా క్యాపిటల్లో రావాలనుకోండి, ఈక్వల్ టు అప్పర్ ట్యాప్కి, రైట్, సెల్ తీసుకోండి,
ఎంటర్కి. ఓకే, అంతా కూడా క్యాపిటల్లో వచ్చింది. ఇక్కడ ఫిల్ హ్యాండిల్ డబుల్ క్లిక్ చేస్తే చూడండి అంతలా వచ్చింది. ఇక్కడ ఏమొస్తుంది, ఒక దాంట్లో ఫార్ములా వస్తుంది. మనకేం కావాలి, డేటా కావాలి. అప్పట్లో మార్చుకోవాలనుకున్నాం కాబట్టి మార్చుకున్నాం. మనకి వర్డ్లో అయితే ఏముంది, చేంజ్ కేస్ కమాండ్ అనేది ఉంది, కానీ ఇక్కడ మనకి లేదు కదా. అలాంటప్పుడు మనం ఫంక్షన్స్ యూస్ చేసుకోవాలి. ఫంక్షన్స్ ఎందుకు ఇచ్చాడు అంటే అక్కడ ఉన్న డేటా మనకి ఎలా కావాలో మనం ఫంక్షన్ ఇచ్చేసి దాన్ని అలా కన్వర్ట్ చేసుకోవడానికి. వర్డ్లో అయితే మనం పారాగ్రాఫ్లో టైప్ చేస్తాం కాబట్టి మనం మార్చుకుంటూ ఉంటాం. ఇక్కడ ఏంటి, సెల్లో టైప్ చేస్తుంటాం, ఎక్కువగా మనకు చేంజ్ కేస్ అనేది అవసరం ఉండదు. ఎక్కడ అవసరం ఉంటే ఏమవుతుంది, ఒకేసారిగా అవసరం అవుతుంది, అన్ని డేటా మొత్తానికి కూడా అవసరం అవుతుంది. అప్పుడు ఏం చేస్తాం, ఫంక్షన్ యూస్ చేస్తాం. అందుకోసం అని స్పెసిఫిక్గా చేంజ్ కేస్ కమాండ్ అనేది ఇవ్వలేదన్నమాట. ఓకే, ఇప్పుడు ఇదంతా కూడా ఏం కావాలి, నాకు డేటా కావాలి ఫార్ములాస్ లేకుండా. సెలెక్షన్ చేసి కాపీ చేసి, ఓకే, మీరు ఇక్కడ కూడా మీరు స్పెషల్గా అక్కడికి వెళ్ళకుండా ఇక్కడ కూడా రైట్ క్లిక్ చేసి ఏం చేయొచ్చు, వాల్యూస్ క్లిక్ చేసేస్తే వచ్చేసింది డేటా. ఫార్ములా లేదు ఇప్పుడు దాంట్లో. ఎస్కేప్కి. ప్రాపర్ అంటే ఏమవుతుంది, ఫస్ట్ లెటర్ క్యాపిటల్ అవుతుంది, మిగతా అంతా స్మాల్ అవుతుంది. ఇక్కడ డాట్ దగ్గర ఏమవుతుంది, మారుతుంది. ఇలా నాకు కావాలనుకోండి, ఈక్వల్ టు ప్రాపర్ ట్యాబ్కి ఇచ్చేసేసి సెలెక్షన్ చేస్తాను, ఎంటర్కి. ఇప్పుడు ఇక్కడ చూడండి, రామా డాట్ గుప్తా, ఆర్ క్యాపిటల్ జీ క్యాపిటల్ వచ్చింది. ప్రీతి సింగ్, ఇది ఆల్రెడీ ఇక్కడ ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉంది. ఓకేనా, ఇలా ఉన్నా లేకున్నా మనం ఎలా అడిగాము, ఫస్ట్ లెటర్ క్యాపిటల్ అడిగాము కాబట్టి ఫస్ట్ లెటర్ చేసి పెడుతుంది. దీన్ని కూడా మనము రైట్ క్లిక్ కాపీ, ఓకే, రైట్ క్లిక్ వాల్యూస్, సింపుల్, ఎస్కేప్, ఇలాగనమాట. ఇది ఓకే కదా, రైట్. ఇప్పుడు ఏం చూద్దామంటే ఫ్లాష్ ఫిల్ చూద్దాం. లోవర్ అప్పర్ ప్రాపర్, ఈ మూడు అర్థమైపోయాయి. సరే, మరి ఇలా చేసుకున్నాం. ఇప్పుడు ఏమైనా ఫార్ములా ఇవ్వకుండా ఇదంతా కూడా నాకు ఎలా కావాలి, చేంజ్ కేసులో కన్వర్ట్, ఆల్ అప్పర్ కేసులో కావాలనుకోండి, ఇంకో మెథడ్ ఉంది, మనం వర్డ్కి వెళ్ళి చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా సెలెక్ట్ చేసుకున్నాను, రైట్ క్లిక్ చేసి కాపీ చేసుకున్నాను. ఇది అందరికి తెలిసిన విషయం. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నాను, వర్డ్ ప్రోగ్రామ్కి వెళ్ళేసేసి రైట్ ఇక్కడ పేస్ట్ చేస్తాను. చేసేసి ఈ టేబుల్ని సెలెక్ట్ చేసుకొని హోమ్ ట్యాబ్లో ఇక్కడ చేంజ్ కేస్, క్యాపిటల్ ఏ స్మాల్ ఏ ఉంది కదా, ఇది చేంజ్ కేస్ కమాండ్ ఇక్కడ చూపిస్తాను చూడండి. క్లిక్ చేసి ఎలా కావాలి, లోవర్ కేసా, చూడండి అన్ని స్మాల్ లెటర్స్ అయిపోయాయి. అప్పర్ కేసా, లేకపోతే క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్, చూడండి ఫస్ట్ లెటర్ మొత్తం క్యాపిటల్, ఇక్కడ ఆర్ జీ స్మాల్ ఉండే అయిపోయింది. అయితే ఇలా కావాలో కన్వర్ట్ చేసుకొని మళ్ళీ దీన్ని కాపీ చేసుకొని మళ్ళీ ఎక్కడికి వచ్చేసేయాలి, మనం ఎక్సెల్కి వచ్చేసి ఎక్కడ కావాలో అక్కడ మనము పేస్ట్ చేసుకోవాలి. రైట్ క్లిక్ చేసుకోండి, రైట్ ఇక్కడ పేస్ట్ చేసేసుకోండి, దట్స్ ఆల్. ఇది కూడా ఒక ఆప్షన్ ఉంది. మీరు ఇలా చాలా ఉన్నాయి ఫార్ములాస్ ఇచ్చి మళ్ళీ దాన్ని కాపీ చేసి దాన్ని వాల్యూస్గా పేస్ట్ చేసుకోవడం, ఇదంతా లాంగ్ ప్రాసెస్ అనిపిస్తే ఒకేసారి మీరు సెలెక్షన్ చేసుకొని రైట్ క్లిక్ కాపీ చేసి వర్డ్లోకి వెళ్ళి పేస్ట్ చేసేసి అలా మీరు చేసుకోవచ్చు. విచ్ ఎవర్ యూ ద వే యూ ఫైండ్ కన్వీనియంట్, మీకు ఎలా కన్వీనియంట్ అనిపిస్తే అలా చేసుకోవచ్చు అనమాట. సరే, అయితే ఇప్పుడు ఫ్లాష్ ఫిల్ గురించి నేర్చుకుందాం. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ మూడింటిని ఏం చేస్తాను, డిలీట్ చేస్తాను. ఎందుకు సార్ డిలీట్ ఎందుకు చేస్తున్నారు, ఇక్కడ చేయొచ్చు కదా అంటే అది ఏం చూస్తుంది, డేటా అనేది కంటిన్యూగా ఉండాలన్నమాట. అఫ్ కోర్స్ ఇక్కడ డేటా కంటిన్యూగా ఉంది, చేసుకోవచ్చు, కానీ ఇక్కడ మీకు ఇదంతా డిస్టర్బెన్స్గా ఉండకూడదు అని చెప్పేసి చేస్తున్నాను. ఓకే, దీన్ని హైడ్ చేసేద్దామా, లేకపోతే ఓకే హైడ్ చేసేసాను. ఇప్పుడు ఫస్ట్ నేమ్, ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నాను, ఫ్లాష్ ఫిల్ ఎలా పనిచేస్తుంది అంటే, ఫ్లాష్ అంటే ఏంది, క్విక్, లైక్ రెప్పపాటులో అనమాట, రైట్, అంత త్వరగా మనకు అది వర్క్ మనకు చేసి పెడుతుంది. ఎలా చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ రామ, ప్రీతి, కళ్యాణ్ ఇవంతా కూడా ఏంటిది, ఫస్ట్ నేమ్. నేమ్లో 2 పార్ట్స్ ఉంటాయి కదా, మన పేరు ఉంటుంది, మన సర్నేమ్ ఉంటుంది. లాస్ట్ నేమ్ అంటే ఏంటి, సర్నేమ్. అయితే ఇది నాకు ఏం చేయాలి, విడివిడిగా చేయాలి, సెపరేట్ చేయాలి. అయితే ఇక్కడ ఏం చేస్తాను, RAMA అని టైప్ చేశాను, ఎంటర్ కొట్టాను. మరి ఇప్పుడు కంట్రోల్ ఈ, ఫ్లాష్ ఫిల్కి కీబోర్డ్ షార్ట్ కట్ ఏంటి, కంట్రోల్ ఈ. ఇప్పుడు కంట్రోల్ ఈ నొక్కగానే ఏమైపోయింది చూడండి, రామ, ప్రీతి, కళ్యాణ్, సత్య, రమ్య వచ్చేసా లేదా, అంటే ఇక్కడ ఫస్ట్ ఇది ఎలా తీసుకున్నానో అలాగే తీసేసుకుంది. అదే ఇప్పుడు నేను అండు చేస్తున్నాను.
ఇక్కడ నేను రామ డాట్ గుప్తా ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు కంట్రోల్ కొడితే ఏమైపోయింది, నెక్స్ట్ కూడా అలాగే. అంటే అది ఏం చేస్తుంది అంటే ఏ ప్యాటర్న్ లో నేను చేస్తున్నాను అదే ప్యాటర్న్ లో ఏం చేస్తుంది, అది ఫిల్ చేస్తుంది అనమాట. చూడండి ఎంత క్విక్ సర్వీస్ కదా, రైట్. అది ఓకే. అయితే ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలని కంట్రోల్ ఇది వచ్చేసింది. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఏం కావాలి నాకు, సర్నేమ్ అంటే లాస్ట్ నేమ్ కావాలి. ఇప్పుడు ఏం చేస్తాను, గుప్తా చెప్పేసాను దానికి, కంట్రోల్ వచ్చేసింది. ఇక్కడ కూడా గమనించారా, ఇక్కడ జీ స్మాల్ ఉంది, ఇక్కడ జీ స్మాల్ ఉంది, ఇక్కడ క్యాపిటల్ ఎస్ ఉంది, ఇక్కడ క్యాపిటల్ ఎస్ ఉంది, సేమ్ అలాగే తీసుకుంది, రైట్. ఇక్కడ కూడా సేమ్ అలాగే తీసుకుంది అనమాట. అంటే ఇక్కడ ఎలా ఉందో అదే ప్యాటర్న్ ని ఫాలో అవుతుంది. ఓకేనా అండి, రైట్. నెక్స్ట్ ఇప్పుడు ఏం చూద్దాం, ఇప్పుడు నాకు ఏం కావాలి, ఆల్ క్యాపిటల్ కావాలి. ఇప్పుడు తీసేస్తున్నాను ఇదంతా, క్లియర్ కంటెంట్స్. ఏం కావాలి నాకు, రామ, నాకు ఇలా కావాలి. ఇప్పుడు కంట్రోల్ కొట్టండి, అంతా క్యాపిటల్లోనే వస్తుంది. ఓకే, అండు. అదే నేను ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఇచ్చాను అనుకోండి, అన్నిటికీ కూడా అలాగే ఇస్తుంది. ఇక్కడ ఎలా ఉన్నప్పటికీ కూడా అలాగే ఇస్తుంది. ఇప్పుడు సపోజ్ నేను ప్రీతి ఉంది కదా, ఇది స్మాలే పెడతాను, హైపర్ లింక్ తీసేస్తాను, రైట్. ఫస్ట్ లెటర్ ప్రీతి, సారీ రామ, కంట్రోలింగ్. ఇక్కడ స్మాల్ ఉన్నప్పటికీ క్యాపిటలే వచ్చింది. నేను ముందు క్యాపిటల్ ఇచ్చాను, అన్ని క్యాపిటల్స్ వచ్చాయి. ఇక్కడ స్మాల్ ఇచ్చాను, అది కూడా స్మాల్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ చూడండి, లాస్ట్ నేమ్ కూడా అంతే. ఇప్పుడు ఇక్కడ నేను ఆల్ క్యాప్స్ ఇచ్చాను అనుకోండి, కంట్రోలింగ్ ఆల్ క్యాప్స్ వచ్చింది. ప్యాటర్న్ ని ఫాలో అవుతుంది, ఫస్ట్ ఎలా ఇచ్చామో దాన్ని అలా ఫాలో అయిపోతుంది అనమాట. నెక్స్ట్ డొమైన్ నేమ్ అంటే ఇప్పుడు ఏంటి, gmail.com, deloitte.com, cognizant.com ఏంటి అనేది డొమైన్ నేమ్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాను, gmail.com అని ఇచ్చాను. ఇప్పుడు కంట్రోల్ నొక్కగానే ఏమైపోయింది, ఆ ప్యాటర్న్ ని ఫాలో అయిపోయింది. ఓకేనా. అయితే ఈ యొక్క కమాండ్ కీబోర్డ్ షార్ట్ కటే కాకుండా ఇక్కడ డేటా ట్యాబ్ లో ఫ్లాష్ ఫిల్ అనే కమాండ్ ఉంటుంది అనమాట. ఇక్కడ డేటా టూల్స్ అనే గ్రూప్ లో ఉంటుంది. డేటా ట్యాబ్ లో డేటా టూల్స్ లో ఇక్కడ ఫ్లాష్ ఫిల్ అని ఉంటుంది. దీన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత అద్భుతంగా ఉంది కదా, రైట్. అయితే ఇక్కడ ఈ యొక్క మనము ఎన్ని నేర్చుకున్నాం, ఇక్కడ మనం లోవర్ కేస్, అప్పర్ కేస్, ప్రాపర్ కేస్. ఓకే, అంటే ఈ మూడు కూడా ఫంక్షన్స్, లోవర్ ఫంక్షన్, అప్పర్ ఫంక్షన్, ప్రాపర్ ఫంక్షన్, అవి నేర్చుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ ఫ్లాష్ ఫిల్ ఎలా యూజ్ చేసుకోవాలని కూడా నేర్చుకున్నాం. మీరు ఏ ప్యాటర్న్ లో ఇస్తే అదే ప్యాటర్న్ లో వస్తుంది ఇక్కడ. ఓకే, రైట్. నెక్స్ట్ మనము మరిన్ని విషయాలు నెక్స్ట్ వీడియో చూద్దాం. బాగా ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ.